హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. 243 క్లాస్ డి 243 క్లాస్ డి అనేది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి తెలియజేస్తుంది. అవేంటంటే ఎస్టీ అండ్ ఎస్టీస్ రిజర్వేషన్ ఇన్ ఆల్ 3 లెవెల్స్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ పాపులేషన్ టు ది టోటల్ పాపులేషన్ ఇన్ ద పంచాయత్ ఏరియా. అంటే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ మెంబర్స్కి రిజర్వేషన్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే వారి యొక్క పాపులేషన్ అండ్ దాంట్లో టోటల్ పాపులేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉంది, దాంట్లో 100 మెంబర్స్ ఉన్నారు టోటల్ మెంబర్స్. దీంట్లో 10 మెంబర్స్ ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు. అంటే వారి యొక్క పాపులేషను అండ్ టోటల్ పాపులేషన్ బేసిస్ పైన వారి యొక్క రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట. ఏ లెవెల్స్లో? అన్ని లెవెల్స్లో, విలేజ్ లెవెల్లో అయినా, ఇంటర్మీడియట్ లెవెల్లో అయినా, డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి రిజర్వేషన్ అనేది కల్పించబడింది. నెక్స్ట్, రిజర్వేషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్స్. స్టేట్ లెజిస్లేచర్ షెల్ ప్రొవైడ్ ఫర్ ది రిజర్వేషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్ ఇన్ విలేజెస్ ఎనీ అదర్ లెవెల్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అంటే రిజర్వేషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే స్టేట్ లెజిస్లేచర్ అనేది రిజర్వేషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్ని ప్రొవైడ్ చేస్తుంది. విలేజ్ లెవెల్లో అయినా సరే, ఎనీ అదర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరికి ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్. గుర్తుపెట్టుకోండి. సీట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్. సీట్స్ రిజర్వేషన్ నాట్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్. అంటే మహిళలకి కంపల్సరీగా 1/3 33.33% తక్కువ ఉండకూడదు అనమాట. వాళ్ళ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో 1/3 అనేది తక్కువ ఉండకూడదు. ఆ సీట్స్ అన్ని ఉమెన్స్కి రిజర్వేషన్ కేటాయించారు. దీంట్లో కూడా ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ బిలాంగింగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీస్. అంటే ఏదైతే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఉమెన్కి పైన మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం రిజర్వేషన్, ఎస్సీ అండ్ ఎస్సీ రిజర్వేషన్లో అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అవన్నీ కలిపే 1/3 కంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్, రిజర్వేషన్ ఫర్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్ ఫర్ ఉమెన్. నాట్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్ ఇన్ ద పంచాయత్ ఎట్ ఈచ్ లెవెల్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. సో 1/3 అనేది తక్కువ ఉండకూడదు. దేంట్లో? రిజర్వేషన్ ఫర్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్స్ ఫర్ ఉమెన్. ఈ ఉమెన్లలో ఉమెన్ ఫ్రమ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ క్లాజ్ ఏం చెప్తుందంటే ఈ యాక్ట్ ఏదైతే యాక్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఏం అథరైజ్ చేస్తుంది? ద యాక్ట్ అథరైజెస్ ద స్టేట్ లెజిస్లేచర్ టు మేక్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పంచాయత్ ఆర్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్ ఇన్ ఎనీ లెవెల్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి యొక్క రిజర్వేషన్ కోసం ఈ యాక్ట్ అనేది ఎవరిని అథరైజ్ చేస్తుంది? స్టేట్ లెజిస్లేచర్. అంటే స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర అసెంబ్లీ దీనిపైన డెసిషన్ తీసుకుంటుంది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కల్పించాలా వద్దా అనేది కన్సిడరేషన్ ఎవరు తీసుకుంటారు? స్టేట్ లెజిస్లేచర్ తీసుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ రిమెంబర్ దట్ ద స్టేట్ లెజిస్లేచర్ టు మేక్ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో నెక్స్ట్ క్లాస్ 243 క్లాజ్ ఈ. ఇది దేని గురించి తెలియజేస్తుంది? డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5-year టర్మ్, హవెవర్ ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ టర్మ్. యాక్ట్ అనేది 5-year టర్మ్ అనేది కల్పించబడింది. అంటే పంచాయతీ అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే పక్కాగా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటుందా అంటే లేదు. అది 5 సంవత్సరాల లోపు డిజాల్వ్ కావచ్చు అనమాట. హౌస్ అనేది డిజాల్వ్ కావచ్చు. ఫ్రెష్ ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్ ఆన్. అంటే ఫ్రెష్ ఎలక్షన్ అనేది ఏ బేసిస్ పైన కండక్ట్ చేస్తారంటే బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ డ్యూరేషన్ ఆఫ్ 5 years. అంటే నార్మల్ టర్మ్ 5 years ఉందిగా, అది ఎక్స్పైర్ అయ్యే లోపు ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఒక కేస్. సెకండ్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ డిజాల్యూషన్, ఒకవేళ పంచాయతీరాజ్ డిజాల్వ్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 6 months. అంటే ఆ డిజాల్వ్ అయిపోయిన డేట్ నుంచి 6 months లోపు ఫ్రెష్ ఎలక్షన్ని కండక్ట్ చేయాలి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్గా అది పంచాయత్ డ్యూరేషన్ అనేది 1 year కంప్లీట్ చేసింది. సో సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ జనవరి 2019 2020 అనుకోండి, ఆ రోజు డిజాల్వ్ అయిపోయింది. ఓకేనా, డిజాల్వ్ అయిపోయింది. ఇంకా ఇది 2019లో హౌస్ న్యూగా ఫార్మ్ అయిపోయింది, అంటే కొత్త హౌస్ ఫామ్ అయిందనమాట. దీని టర్మ్ ఎంతవరకు ఉంటుంది? 5 years, అంటే 2024 వరకు ఉంటుంది. ఓకేనా, 2024కు ఉండే హౌస్ 5 years, ఇది కంప్లీట్ టర్మ్ అనమాట. కానీ ఎప్పుడు డిజాల్వ్ అయిపోయింది? 1st January 2020కి డిజాల్వ్ అయిపోయింది. ఓకేనా, అప్పుడు ఫ్రెష్ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఎప్పుడులోపు చేయాలి? 1st June 2020 లోపు ఎలక్షన్ని కండక్ట్ చేయాలి. ఓకేనా, అది రూల్. నోట్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ ద రిమైండర్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ ద 6 months, ఇట్ షల్ నాట్ బీ నెసెసరీ టు హోల్డ్ ఎనీ ఎలక్షన్. అంటే ఇప్పుడు 2024 వరకు 5 years టర్మ్ అయిపోతుంది. ఒకవేళ హౌస్ సరే 2024 జనవరికి అయిపోతుంది అనుకోండి, January 1st, కానీ హౌస్ ఎప్పుడు డిజాల్వ్ అయిపోయింది? 2023 డిసెంబర్ 1st డిజాల్వ్ అయిపోయింది. అంటే 1 month ఉంది దాని కంప్లీషన్ టర్మ్కి, అంటే లెస్ దెన్ 6 months ఉంది. సో ఏదైతే పీరియడ్ లెస్ దెన్ 6 months ఉంటుందో అప్పుడు కొత్త ఫ్రెష్ ఎలక్షన్ కండక్ట్ చేయని అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఎనీహో ఇంకా 1 month తర్వాత ఫ్రెష్ ఎలక్షన్ ఎట్లయినా స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ ద రిమైండర్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ 6 months, it shall not be necessary to hold any election. Second point, if the new panchayat constituted on the dissolution continue only for the remainder of the period. ఇందాక మనం చెప్పుకున్నాంగా, ఏదైతే కొత్త పంచాయత్ దేనిపైన డిసల్యూషన్ పైన కాన్స్టిట్యూట్ అయిందో అది పూర్తిగా 5 year టర్మ్ అనేది ఎంజాయ్ చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ 1 year తర్వాత కొత్త డిజాల్వ్ అయిపోయి 1 year తర్వాత న్యూ పంచాయత్ ఫామ్ అయిపోయింది, మిగతా టర్మ్స్ ఎంత ఉంది? 4 years ఉంది. ఆల్రెడీ 1 year పాత పంచాయత్ హౌస్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకా 4 years ఉంది. ఆ 4 years మాత్రమే కొత్తగా ఏర్పడిన పంచాయత్ అనేది ఎంజాయ్ చేస్తుంది. ఇది కొత్తగా ఏర్పడింది కదా, నేను 5 years ఉంటా అంటే అది కుదరదు అనమాట. సో అదొక క్లాజ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 243 Clause F, ఇది దీని గురించి తెలుపుతుంటే మెంబర్ డిస్క్వాలిఫికేషన్ గురించి తెలియజేస్తుంది అనమాట. డిస్క్వాలిఫికేషన్ అండర్ ఎనీ లా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్ టు ది లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ కన్సర్న్. సో డిస్క్వాలిఫికేషన్ అనేది అండర్ ఏదైనా లా మీద ఉండొచ్చు, అది ఎలక్షన్ పర్పస్ కోసం క్రియేట్ చేసి ఉండొచ్చు ఆ టైంలో. అండర్ ఎనీ లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. సో ఎనీ లా పైన ఆ లా అనేది స్టేట్ లెజిస్లేచర్ క్రియేట్ చేసి ఉండాలి. నోట్, no person shall be disqualified on the ground that he is less than 25 years of age if he has attained the age of 21 years. Next, all the questions of disqualification shall be referred to such authority as the state legislature determine. అంటే ఏదైనా డిస్క్వాలిఫికేషన్ క్వశ్చన్ పైన ఏదైనా కనుక డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఆ డెసిషన్ తీసుకునే ఏదైతే అథారిటీ ఉంటుందో దాన్ని స్టేట్ లెజిస్లేటర్ అనేది, రాష్ట్ర అసెంబ్లీ అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఆ ఒక అథారిటీని స్టేట్ లెజిస్లేషన్ అనేది డిటర్మైన్ చేస్తుంది. సోలో అథారిటీ అంటే రాష్ట్ర అసెంబ్లీ డెసిషన్ తీసుకుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్